దేవుని సంఘము చేరువచ్చినటువంటి మీ అందరికీ నూతన సంవత్సర పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం గమనిస్తే రెండు జనాంగాలు కనిపిస్తున్నాయి. రెండు జనాంగాలను గూర్చి దేవుడు మాట్లాడుతున్నాడు. రెండు జనాంగాల మధ్య దేవుడు మధ్య వారధిగా వంతెనగా ఉండి ఆ రెండు జనాంగాలతో ఆయన భాగస్వామి అయ్యాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన భాగస్వామి అయ్యాడు. ఆ జనాంగము కూడా ఆయనతో భాగస్వామ్యం, పార్ట్నర్షిప్ చేసుకుంది. అదేంటంటే క్రీస్తు రాకముందు ప్రపంచము రెండుగా ఉందర్రా. ఒకటేమో జూయిష్, రెండవదేమో జెంటైల్స్. ఒకటేమో యూదా జనాంగము, రెండవదేమో అన్య జనాంగముగా రెండుగా విడిపోయినటువంటి ప్రపంచము, సమాజము, ప్రపంచ సమాజము. క్రీస్తు యొక్క ప్రభు యేసు క్రీస్తు యొక్క రాకతో ఈ రెండు జనాంగాలు ప్రభువుతో భాగస్వాములు అయింది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచుదాం. క్రీస్తు రాకతో, క్రీస్తు యొక్క జన్మతో ఈ రెండు జనాంగాలు ఒకటిగా కలిసిపోయాయండి, ఒకటైపోయాయి. ఇక జూయిష్ అని, యూదులని, ఇటు అన్యజనులని, వేరని వారని తేడానే లేదండి. అందరూ కూడా ఏకమయ్యారు. ఆ రెండు జనాంగాల గురించి ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగం ఉంది. ఆ రెండు జనాంగాలతో దేవుడు భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాడు. ఆ రెండు జనాంగాలు కూడా దేవునితో పార్ట్నర్షిప్ కలిగి ఉన్నాయి. కానీ ఈ రెండింటి మధ్య ఒక కొలుపు ఉంది, ఒక గొడవ ఉంది. చదువుకున్నటువంటి సువార్త పాఠ్యభాగం పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 35వ వచనము నుండి 45వ వచనం వరకు కలిగిన దేవుని వాక్య భాగమును చదవగా విన్నాం. చూద్దాం ఒకసారి. 35వ వచనం. జబదయ కుమారులు యాకోబు, యోహాను ఎక్కడికి వచ్చారు? యేసయ్య దగ్గరికి వచ్చారు. యేసయ్యని అడుగుతున్నాడు, బోధకుడా, మేము అడుగునదల్లా నీవు మాకు చేసేయాలి. ఇంకోలాగా చెప్తే చెప్పాలంటే పట్టిందల్లా బంగారం అంటారే, అలా అడుగుతున్నారు వారిద్దరూ. ఇంతకేం అడుగుతున్నారో, నేను మీకేమి చేయగోరుచున్నారని వాళ్ళని. బాబు ఒక్క నిమిషం ఆగండి, నేను మీకేమి చెయ్యాలని అడుగుతున్నారు. ఆ సంగతి ఏంటో కాస్త చెప్పండి అయ్యా. అప్పుడు నేను చెయ్యాలో చేయకూడదో, నేను ఇవ్వాలో ఇవ్వకూడదో, ఏ సంగతి ఏదో నేను చెబుతాను. కానీ ముందు అసలు నన్ను ఏం చేయమంటారో, మీరేం అడుగుతున్నారో చెప్పండి అని అడుగుతున్నాడు యేసు ప్రభువారు. 37వ వచనం. వారు నీ మహిమ యందు నీ కుడి వైపున ఒకడును ఎడమ వైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయమని చెప్పిరి. వామ్మో, ఎంత పెద్ద కోరిక కోరారు తెలుసా? ఏమడుగుతున్నారు వీళ్ళు? అమ్మా, నీకు రైట్ ఒకడు, లెఫ్ట్ ఒకటి ఉంటామయ్యా, మేమిద్దరమే. ఆ రెండు కుర్చీలు మాకు ఇవ్వా? అబ్బా, ఎంత ఆశ అండి. ఆయన పక్కన కూర్చోవాలని, కుడి ప్రక్కన ఒకరు, ఎడం ప్రక్కన ఒకరు కూర్చోవాలని ఎంతగా తాపాత్రయపడుతున్నారండి. నువ్వు ఆశపడుతున్నావలా? మనం ఆశపడితే దేవుడు శాసిస్తాడండి. మనం ఆశిస్తే దేవుడు శాసిస్తాడు. దేవుడు ఇవ్వాలండి ఆ స్థానాన్ని. అవునా? అవునంటారా కాదంటారా? దేవుడు ఇవ్వాలి ఆ చోటు, ఆ అవకాశం, ఆ యోగ్యత. అర్హతను బట్టి కానీ, యోగ్యతను బట్టి కానీ నీవు జీవితంలో ఎదగాలి. కానీ అడుక్కుంటే రాకూడదని పెట్టాను ఒక మాట. వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఇద్దరు జబదయ కుమారులు యోహాను, యాకోబు ఏమడుగుతున్నారు? నీకు కుడి ప్రక్కన ఒకడును, నీకు ఎడమ ప్రక్కన ఒకడును కూర్చుంటామయ్యా అని చెప్పేసి అడుగుతున్నారండి. అందుకే యేసుప్రభు ఏమన్నా చూడండి, యేసు మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు, క్లియర్గా చెప్పేశారండి. డొంక తిరుగుడు లేదు, చచ్చు లేదు, పుచ్చు లేదు, దొంగదారి లేదు, దొడ్డిదారి అంతకంటే లేదు. ఆయన మాటలు ఎంత సూటిగా ఉంటాయంటే సూటిగానే ఉంటాయి, ఎంత ఖచ్చితంగా ఉంటాయి. మీరేం అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటైనను, నేను పొందుచున్న బాప్తిసం పొందుటైనను మీ చేత ఆగునా అని వారిని అడుగగా, వారు దానికి కూడా మేము సయ్యే. దేనికి?
ఆయన పొందే రీతిగా బాప్తిసం పొందడానికి, ఆయన త్రాగే రీతిగా గిన్నెలోనిది త్రాగడానికి. అదేమన్నా మత్తు పానీయమా? తినటానికి తాగడానికి. వారు ఎంతగా మాట్లాడుతున్నారంటే, ఎలా మాట్లాడుతున్నారంటే తెగించి మాట్లాడుతున్నట్టుంది. యేసుప్రభువు అంటున్నాడు ముందే, మీరు ఏమడుగుచున్నారో మీకు తెలియదయ్యానంటే, లేదు మాకంతా తెలుసు, మాకంతా తెలుసు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి నేను ఇలా చేస్తున్నానయ్యా, దాన్ని మీరు చేయగలంటే, ఓ ఇంతేనా, తాగేస్తాం ఊగేస్తాం అన్నట్టుంది వారు ఊపు ఉత్సాహం. అంటే వారు దేన్ని కోరుతున్నారంటే, ఆ గిన్నెంటో తెలియదు, ఆ శ్రమ ఏంటో తెలియదు, ఆ సిలువేంటో తెలియదు, ఆ మరణం ఏంటో తెలియదు. ఏం కావాలట? కుడివైపున ఒకడు. అబ్బా, నిజంగా గొంతెమ్మ కోరిక కాదండి ఇది? గొంతెమ్మ కోరికనే కదా? అట్లా ఉంది వారు అడుగుతున్నటువంటిది. ఎందుకంటే వాళ్ళు ఎంతకైనా ఎంత దూరమైనా వస్తున్నారు, ఇక్కడ ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆయన తెగించి చెప్పేస్తున్నాడు, బాబు, నేను త్రాగుచున్న గిన్నెలోంది మీరు త్రాగినా, నేను పొందుచున్నట్టుగా బాప్తిసం మీరు పొందినా, కానీ నా కుడి వైపునను ఎడం వైపునను కూర్చుండుట నా చేతిలో, నా వశములో లేదు. అది ఎవరి వశములో ఉంది? తండ్రి వశములో ఉంది. ఇంకేమంటే తెలుసా? అది ఎవరికి సిద్ధపరచబడినో వారికే దొరుకును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు అడుక్కుంటేనే వచ్చేది కాదండి, అది సిద్ధపరచబడాలి. అది నీకు ఇవ్వాలని రాసి పెట్టుండాలండి. అయినా కానీ వాళ్ళు ఊరుకోలేదండి. వాళ్ళు ఎంతగా తెగించి మాట్లాడుతున్నారంటే, చాలా యేసు ప్రభు వారిని సాక్షాత్తు విసికించి పిండి ఆరేశారంటారే, అలా యేసు ప్రభుతో మాట్లాడుతున్నారండి. అందుకు 43వ వచనంలో ఒక మంచి మాట రాయబడింది, మీలో అలాగున ఉండకూడదు. దేవునికి స్తోత్రం. చాలండి, మీలో అలాగున ఉండకూడదు. మీరు అలాగున ఉండకూడదు. సీట్లు కోరుకోవడం, పెత్తనాలు కోరుకోవడం, పదవులు కోరుకోవడం, అందరం కోరుకోవడం, మీలో అలాగున ఉండకూడదట దేవుని వాక్యం. అంటే వారికి పదవే కావాలి తప్ప వారికి పరిచర్యతో పని లేదు. పరిచర్య గురించి వారు ఆలోచించట్లా. పరిచర్య గురించి వారు యేసును అడగటంలా. వారు అడుగుతున్నదల్లా కూడా ఆయన కుడివైపున కూర్చోవాలి, ఎడవైపున కూర్చోవాలనే తప్ప పరిచర్య మీద ధ్యాసే లేదండి. పదవి ప్రాణం, పరిచర్యకు దూరం అన్నట్టుంది. అటువంటి తీవ్ర స్థితిలో ఉన్నట్టున్నారు ఈ ఇద్దరు కూడా. అందుకే వారు తెగించి మాట్లాడుతున్నారు. నేను ఇక్కడేం రాసుకుని తెలిసిన, మనిషికి ఆశలు ఎక్కువైనప్పుడు ఆలోచన తక్కువ అవుతుందండి. మనిషి అది కావాలి, ఇది కావాలి, ఉన్నదానితో తృప్తి పడకపోతే, ఉన్నదానితో ఉన్న పరిస్థితుల్లో మనం తృప్తి పడకపోతే, ఆశలు ఎక్కువైపోతే మనిషికి ఆలోచన క్షీణించింది, ఆలోచన తక్కువైద్ది. అప్పుడే తెగించి మాట్లాడతాం, తెగేసి మాట్లాడతాం. నోటికి ఏదొస్తుంది అట్లా వదిలేస్తామండి, ఏదైనా చేసేద్దాం అనుకుంటాం. కానీ ఆయన ప్రక్కన కూర్చోవడం అంత సులువు కాదు. నా వశములో లేదు, అది ఎవరికి సిద్ధపరచబడిందో అది వానికి సిద్ధపడుతుంది. వీరు ప్రభువుతో భాగస్వామ్యం అవ్వడానికి ఇష్టపడటం లేదండి. ఎవరు? ఈ యోహాను, యాకోబు. ఆయనతో కలవడానికి, ఆయనతో దగ్గరగా ఉండడానికి దానికి ఇష్టపడలేదు. కానీ వాళ్ళు చోటును ఎంచుకుంటూ ఉన్నారు. ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో 2 జనాంగాలు ఆయనతో మమేకమై భాగస్వామ్యం అయినట్లుగా మనం గమనించగలం. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 12వ వచనం, ఇశ్రాయేలు జనాంగముతో దేవుడైనటువంటి యెహోవా మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని ఈ వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం, చదువుకుంటూ ఉన్నాం, ధ్యానం చేస్తున్నాం. దేవుడు ఏమడుగుతున్నాడంటే, నా ఆజ్ఞలను గైకొనమని, నా కట్టడలను అనుసరించి నడుచుకోవడం తప్ప, ఈ మాట తప్ప నేను నిన్నేమీ అడగటం లేదు కదా అని చెప్పేసి దేవుడు తన జనాంగంగా చేసుకున్నాడట ఇశ్రాయేలు వారిని. కింద మనం చూస్తే 15వ వచనం లేదా 14వ వచనం, చూడుము, ఆకాశము, మహాకాశము, భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే. అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జన్మలలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకొనెను. దేవుడట మనలను తన సంతానముగా ఏర్పరచుకున్నాడట. చప్పట్ల కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుదాం.
దేవుడే మనలను యోగ్యత అర్హత లేనటువంటి మనలను తన సంతానంగా ఏర్పరచుకున్నాడట. అందుకే ఇశ్రాయేలు వారు ఆయన సొత్తు అని అన్నాడు. ఇశ్రాయేలు జనాంగము నా జనాంగము, నా సొత్తు, విలువ పెట్టి కొనబడినటువంటి వారని రాయబడింది. అలాగే ఈనాటి క్రైస్తవ సంఘము కూడా ఆయన సొత్తు, సిలువ రక్తము ద్వారా విలువ పెట్టి కొనబడినటువంటి వారము మనము కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్ని జనులమైనప్పటికీ మనం ఒకప్పుడు దేవుని ఎరిగినటువంటి వారము, అన్ని జనాంగం నుండి వచ్చినటువంటి వారము. మనము పితరుల వైపు వెళితే, పితరుల వరకు వెళితే వెనకకు మనం కానీ ఆలోచన చేస్తే మనము ఇశ్రాయేలు వారం కాదు, నిబంధన కలిగినటువంటి వారం కాదు, సున్నతి చేయబడినటువంటి వారం కాదు. వారికి సున్నతి ఉంది, నిబంధన ఉంది ఇశ్రాయేలు వారికి. అందుకే వారు నా జనాంగం అన్నాడు. మనకి సున్నతి లేదు, నిబంధన లేదు. అయినను కూడా దేవుడట తన జనాంగముగా మనల్ని ఎంచుకొని ఈ రాత్రి, ఈ నూతన సంవత్సరంలో నాతో స్వాములు కండని చెప్పి దేవుడు తనదైనటువంటి పిలుపును అందిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలు వారు నిబంధన జనము, ఇశ్రాయేలు వారు ధర్మశాస్త్రము కలిగినటువంటి వారు. ఇశ్రాయేలు వారికి ఆజ్ఞలు ఉన్నాయి, ధర్మశాస్త్రం ఉంది, నిబంధన ఉంది, వారికి సున్నతి ఉంది. మనకు సున్నతి లేదు. కారణం ఏంటో తెలుసా? మనం ఇశ్రాయేలు వారం కాదు. అన్ని జనాంగము నుంచి క్రీస్తు సిలువ రక్తం ద్వారా కడుగుబడి ఆయన జనాంగముగా పిలువబడుతున్నటువంటి వారం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిబంధన, కావనెంట్, గాడ్ ఈజ్ కావనెంట్. దేవుడే ఒక నిబంధన కలిగినటువంటి వాడు దేవుడు. దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు వారితో నిబంధన చేసుకున్నాడు. ఆయన మాట ఎలా ఉంటుందంటే, ఆయన నిబంధన ఎలా ఉంటుందంటే, నిన్నేది చెప్పాడో ఈరోజు అదే చెప్తాడు, ఈరోజు ఏది చెప్పాడో రేపు కూడా అదే చెప్తాడు. మన మాటలు ఈరోజు ఒక మాట ఉంటుంది, చెప్పండారా, రేపు ఒక మాట ఉంటుంది, ఎల్లుండి ఒక మాట ఉంటుంది. దేవుని దగ్గర రెండో మాట లేదండి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. అందుకు ఆయన నిబంధన కలిగినటువంటి దేవుడయ్యాడు. అందుకు ఆ ఇశ్రాయేలు వారు నిబంధన ప్రజలయ్యారు. అదొక భాగస్వామ్యం. రెండవది మనం చూసినట్లయితే, చదువుకున్నటువంటి దెసలోనిక పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు దెసలోనిక సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 8 వచనాలు చదవగా మనం విన్నాం. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ అన్య జనాంగం గురించి రాయబడి ఉంది. అన్య జనులు, వీరికి సున్నతి లేదు, వీరికి నిబంధన లేదు. కానీ పౌలు దెసలోనిక సంఘానికి ఉత్తరం రాస్తూ, మీరు పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు మిమ్మల్ని పిలిచాడరా అంటాడు. మీరు కూడా దేవుని జనాంగమే, దేవుని ప్రజలే. కనుక దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడట? పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచాడట. అన్య జనుల వలె కాక, అన్య జనం నుండే వచ్చినటువంటి వారము. కానీ మనం క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఇక మనల్ని అన్ని జనాంగంగా ఉండకూడదు. సగం అటు సగం ఇటు ఉండొచ్చా? ఉండకూడదు. బ్రిటానియా 50-50 అట బిస్కెట్. అది ఎలా ఉంటుంది తెలుసా? సగమేమో సాల్ట్ ఉంటుంది, సగమేమో షుగర్ ఉంటుంది, సగమేమో ఉప్పుగా ఉంటుంది, సగమేమో తీయగా ఉంటుంది. తినోడికి ఏ రుచి ఉండదు. అర్థమైందా? క్రైస్తవుడు అనేవాడు అన్య జనాంగం, నూతన ఇశ్రాయేలుగా పిలువబడుతున్నటువంటి వారం, అన్య జనాంగం నుండి వచ్చినటువంటి వారం అయినను కూడా మరలా అన్య జనుల ఆచారాలను మనం అభ్యసించకూడదు. అది మర్చిపోకండి సుమా. పౌలు అంటున్నాడు, అన్య జనుల వలె కాక పరిశుద్ధులగుటికి దేవుడు మనల్ని పిలిచాడు. కనుక మీరు పరిశుద్ధులు, అపవిత్రులుగా ఉండుటకు పిలువబడలేదు. కాబట్టి ఉపేక్షించువాడు మనుషుని ఉపేక్షించుడు కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుని ఉపేక్షించుచున్నాడు అంటాడు. చదువుకున్నటువంటి వాక్య భాగంలో పౌలు ఈ యొక్క దెసలోనిక సంఘానికి ఉత్తరం రాస్తూ అన్ని జనాంగము కూడా ఆయనతో భాగస్వామ్యం అయినటువంటి సంగతిని తెలియచేస్తూ ఉంటాడు. అన్ని జనులు ఆయనతో ఎలా భాగస్వాములు అయ్యారు, ఎలా పార్ట్నర్స్ అయ్యారో మనం చూస్తే, ఎలా ఆయనతో భాగస్వామ్యం కావాలట, ఎలా దేవుణ్ణి సంతోషపరచవలెనో. ఎవరిని సంతోషపరచాలి? దేవుని సంతోషపరచాలండి. ఒకవేళ గత సంవత్సరం అంతా లేదా ఇంతకాలం మనం మనుషులను సంతోషపరచడానికే జీవిస్తున్నామేమో. పౌలు అంటున్నాడు, కుండ బద్దలు కొట్టినట్టు మనుషులను సంతోషపరిచినట్టు కాదు, కానీ మీరు ఎలాగూ నడుచుకొనవలెనో అనగా దేవుణ్ణి మీరు ఎలాగునా సంతోషపరచవలను. దేవుని సంతోషపరచాలని నీ భక్తితో,
నీ జీవిత విధానంతో దేవుణ్ణి సంతోషపరిచేవారుగా ఉండాలట. దాన్ని మా వల్ల మీరు నేర్చుకున్నారే, దాని ప్రకారంగా మీరందరూ కూడా నడుచుకోవాలని, అందుకే మీరు పిలువబడ్డారని. పరిశుద్ధులగుటికే, 3వ వచనం, పరిశుద్ధులగుటికే అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగిన అన్ని జనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమునెట్లు కాపాడుకొనవలను, అది ఎరిగిండుటే దేవుని చిత్తం. అందుకట పిలువబడ్డాం, అందుకు ఆయన మనల్ని భాగస్వాములుగా కోరుకుంటున్నాడు. అటువైపు ఇశ్రాయేలు వారు, ఇటువైపు మనము, నూతన జనాంగం, నూతన ఇశ్రాయేలు, అన్య జనాంగం. మనతో దేవుడు ఈ నూతన సంవత్సరంలో ఒక నిబంధన చేసుకుంటున్నాడు, ఒక నిబంధన చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, నీవు ఆయనతో నిబంధన చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఆయనతో నిబంధన చేసుకోవడానికి వచ్చావా? ముందు అది ఆలోచించేయండి. వస్తే ఏ వడంబడిక చేసుకోబోతున్నావు, ఏ నిబంధన చేసుకోబోతున్నావు, ఏ మాట, ఏ ఒట్టు, ఏ ప్రమాణం ఈ రాత్రి, ఏ మాట ఆయనకి ఇవ్వబోతున్నావో ఆలోచన చేసుకోండి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు మనతో భాగస్వామ్యాన్ని కోరుతుంటుండగా ఆయన పిలిపిస్తున్నాడు, పిలుపుని అందిస్తున్నాడు. ఆ పిలుపుకు మనము విధేయులు కావాలి. ఈ నూతన సంవత్సరంలో మీ ఆలోచన మార్చుకోండి, దేవునికి ఇష్టంగా ఉండాలని తీర్మానం చేసుకోండి. అదే ఈ నూతన సంవత్సరంలో దేవునితో మనం కలిసిపోయి భాగస్వాములుగా అయ్యే విధానం ప్రయత్నించండి. దేవునితో నూతన సంవత్సరం భాగస్వాములు కావడానికి ప్రార్థించండి. ఆ ప్రభుని దీవెనలు నూతన సంవత్సరంలో మీరు మీ కుటుంబాలు పొందుకోండి. దేవుడి నూతన సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు తనదైనటువంటి దీవెనలను మెండుగా మీ అందరికీ అనుగ్రహించి దీవించునుగాక.